సారీ అన్న, దొంగతనానికి వచ్చాను, ఏమి దొరకలేదు, ఏమి తీసుకొని పోవడం లేదు, బాధపడుకుంటూ చీటీ రాసి నిజాయితీని ప్రదర్శించాడు ఓ చిలిపి దొంగ. పట్టణ శివార్లోని నంద్యాల నుండి చాపలకు చాబోలుకు వెళ్లే రహదారి సాయిబాబా గుడి వద్ద ఉన్న విఘ్నేశ్వర అగ్రికల్చర్ డ్రోన్స్ ఆఫీస్ కు నిన్న రాత్రి తాళాలు వేసి వెళ్లాడు యజమాని నాగేశ్వర్ రెడ్డి. మళ్లీ ఉదయం ఆఫీస్ తెరిచేసరికి కబోర్డ్స్ లో ఉన్న డాక్యుమెంట్లు, దుస్తులు, వస్తువులు, డ్రోన్ల పరికరాలు చెల్లా చెదురుగా పడి ఉండడంతో షాక్ కు గురయ్యారు. ఇదంతా దొంగల పని అని నిర్ధారించుకున్నారు నాగేశ్వర్ రెడ్డి. అక్కడే ఉన్న ఒక కాగితంపై ఆసక్తికర కామెంట్ చూశాడు. డబ్బు కోసం మేము వచ్చామని, కానీ ఏం దొరకలేదని, మీరు బాధపడద్దు, సారీ అంటూ నిజాయితీగా తప్పు ఒప్పుకుంటూ చీటీ రాసి పెట్టి వెళ్లారు. ఎలాగైతేనేమి ఖరీదైన డ్రోన్ పరికరాలు తీసుకుపోలేదు అమ్మాయి అంటూ ఊపిరి పీల్చుకున్నారు నాగేశ్వర్ రెడ్డి. ఇంటర్ వరకేమో చదువుకున్నాడు అన్న, మాకు ఏం చెప్పలేదని. డోంట్ వర్రీ, యూ డోంట్ వరీ, ఓకే అంటే ఇద్దరు ముగ్గురు వాడు బాగా చూసినాడు. నిన్ననే మా పిల్లోడు హైదరాబాద్కి రోజు ఇక్కడే ఉంటారు, ఇద్దరు పిల్లలు ఉంటారు ఇక్కడే. కానీ నిన్న ఒక్క రోజు కొంచెం పని మీద హైదరాబాద్ పోయినాడు. ఏం చేసిన బైక్ కీస్ ఉన్నాయి, బైక్ కూడా వేసుకున్నాడు. నా పేరు వేణుగోపాల్ రెడ్డి. నేను ఇక్కడ విఘ్నేశ్వర అగ్రికల్చర్ డ్రోన్ లో వర్క్ చేస్తున్నా. ఇక్కడ నిన్న మా షోరూమ్ లో చోరీ జరిగింది. అమౌంట్ వచ్చేసి 9,000 తీసుకుని వెళ్ళారు. ఇంకా మిగతా స్పేర్ పార్ట్లు ఏమీ చేయబెట్టలేదు. కానీ దొంగ వెళ్తూ ఈ లెటర్ రాసిపోయినాడు. అందులో ఏమని రాసిందంటే, ఇక్కడ ఏం డబ్బు దొరకలేదు, యూ డోంట్ వరీ అని రాసిపోయినాడు. కానీ అమౌంట్ అయితే 9,000 తీసుకున్నాడు. అది పరిస్థితి. ఇందులో దొంగ ఏమని రాశాడంటే, అన్న మాకు ఏమీ దొరకలేదు, డబ్బు కోసమే వచ్చాము, ఓకే, ఇంకా ఏం తీసుకుపోలేదు, ఓకేనా, యూ డోంట్ వరీ అని రాసేసి లెటర్ పెట్టేసిపోయినాడు. డిఫరెంట్ గా ఇలా లెటర్ రాసి డిఫరెంట్ గా రాసేసి టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయింది. మాకు ఇక్కడ అమౌంట్ గురించి కాదు ప్రాబ్లం, కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఉంది. దానికోసం కొంచెం పోలీసులు కొంచెం నిఘా పెడితే మంచిదని భావిస్తున్నాను. దీనికి ఒక్కొక్క కాస్ట్, డ్రోన్ కాస్ట్ వచ్చేసి 3 lakhs పడుతుంది. అలా 4-5 ఉన్నాయి. ఇంకా స్పేర్ పార్ట్లు కూడా చాలా ఉన్నాయి. అవి ఎక్కువ కాస్ట్ అవుతాయి. దానికోసం మేము పోలీసులు కొంచెం నిఘా ఎక్కువ పెరిస్తే బాగుంటుంది కోరుకుంటున్నాం. ఇది దేవుని దయ వల్ల ఏం పోలేదు.